హాయ్! ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ వినాయక చవితి. నేను రీల్స్‌లో చూసాను ఈరోజు గ్రీన్ ఏసుకోవాలంట. అందుకే మా ఇంట్లో అందరికీ గ్రీన్ షేడ్ వేపించాను. మా డ్యాడీ ఇక్కడ కథ చదువుతున్నారు. నేను నా వీడియోగ్రఫీలోన ఎక్కువ బిజీ అయిపోయాను. ఇంట్లో పూజ అయ్యాక మా వీధిలో వినాయకుడిని ప్రసాదం ఇవ్వడానికి అలా వెళ్ళాను. మార్నింగ్ గ్రీన్ కలర్‌లో ఉన్నాను. ఆఫ్టర్‌నూన్ ఏ కలర్ డ్రెస్‌లో ఉన్నానో మీరు ముందు చూసేయండి. అంటే ఇక్కడ పంతులు చాలా లేట్‌గా వచ్చారనమాట. 3 గంటలకు అలా వచ్చారు. సో, ఏం చేస్తానని వీధిలో వినాయకుడి దగ్గరికొచ్చాను. కొంచెం పిల్లలతో అలా ఎంజాయ్ చేశాను. నేనేం చేశానంటే నేను మైక్ ఆన్ చేయడం మర్చిపోయా. యాక్చువల్లీ మైక్ ఆన్ చేయలేదు. రిసీవర్ ఉంటది కదా! అది మొబైల్ కనెక్ట్ చేసేసాను. సో, నా వాయిస్ రాలేదు. నాకిలాగా వాయిస్ ఓవర్ ఇచ్చాకంట ర్యాండమ్‌గా మనం మాట్లాడుతుందే రికార్డ్ చేస్తాం నాకిష్టం. ఎందుకంటే ర్యాండమ్ టాక్స్ మళ్ళీ మనం రికార్డ్ చేసినప్పుడు ఏం మాట్లాడామో మనకు అర్థం కాదు కదా! సో, నేను మర్చిపోయాను కాబట్టి ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తున్నా. అట్ లాస్ట్ పంతులొచ్చేసారు. మాది ఒడిస్సా గాని మేము మ్యాక్స్ తెలుగు పంతుల్ని పిలుస్తాం. ఇన్వైట్ చేస్తాం. వాళ్ళే వస్తారు. మేము తెలుగే మాట్లాడతాం ఎక్కువ కాబట్టి ఒడిస్సా అంటే ఒడియా కాదు. అండ్ ఈ వీడియో మేము క్యాప్చర్ చేస్తున్నప్పుడు పంతులేమన్నారంటే ఐస్ క్లోజ్ చేసుకుని అని చెప్పారు. ఐస్ క్లోజ్ చేసుకొని మేము రికార్డ్ చేసాం. ఎలా వచ్చిందో తెలీదు మాకు అవుట్‌పుట్. అందరూ పూజల్లో బిజీగుంటే నేను, మా కోడలు ఇంకా మా చెల్లి మాత్రం ఫోటోస్‌లో బిజీగున్నాము. చక్ర మదమంజల దేవతాభ్యం ప్రేమ శుభవర్ధనం భగవత్రే నమః. దేవతాభ్యం నమః. సర్వదా నారాయణాయ నమః. చక్ర మదమంజల దేవతాభ్యని నీటి కుండలో చూడక నీందా కి 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 వాదెందా జల పూర్ణ దేవత జల పూర్ణ గంభీరవర్ధనం ప్రయ నమ వస్త్రదో దేవతాభ్రం ప్రయ నమ శుభ బ్రహ్మణే నమ వస్త్రద దేవతానం ప్రయ నమ ఆపోవర్ధనం ప్రయ నమ సర్వదా అపోర్ధనం ప్రయ నమ వస్త్రయో దేవతాభ్యం ప్రయ నమ వాగ్దేవీనం ప్రయ నమ గ్రామ దేవతాం ప్రయ నమ బంగారమ్మ పేరండాల సహస్ర పురుష దేవతాభ్యం ప్రయ నమ ధ్యానం నమస్కారమే నమ సర్వ రెండు కొమ్ములు రెండు చెక్కలు రెండు కొమ్ములు రెండు చెక్కలు రెండు రూపాయలు దేవతాభ్యం ప్రయ నమ శరణ అపూర్ధనం ప్రయ నమ శరణాభ్యాయుధం ప్రయ నమ వస్త్రదో దేవతాభ్యం ప్రయ నమ ఓం సిద్ధి దేవతాభ్యం ప్రయ నమ మాభ్యమిస్తాభ్యం పూజయామి నమః. ఓం దేవానం ప్రయ నమ వస్త్రదో దేవతాభ్యం ప్రయ నమ బుద్ధి దేవ చిన్నగా వీడియో క్యాప్చర్ చేశాను నేను. ఎందుకంటే నా మొబైల్లో స్టోరేజ్ లేదు. అండ్ ఈరోజు కూడా పంతులు వచ్చి పూజ చేస్తారు. కానీ మనం డైలీ స్నానం చెయ్యి వెళ్ళాలంటే చాలా కష్టం. ఎస్టర్డే అంటే ఇయర్లీ ఒకసారి ఫెస్టివల్స్ వస్తాయి కాబట్టి అలా చేస్తాను. కానీ డైలీ నా వల్ల అయితే అస్సలు కాదు. ఇది డే 1 పూజ. నేను మళ్ళీ మీకు చూపిస్తాను. యాక్చువల్లీ రేపు వెళ్తే డే 3లో మళ్ళీ వెళ్తే నేను మళ్ళీ చూపిస్తాను. అంటే మనకి నచ్చిన వాళ్ళకి కొంచెం ట్రెడిషనల్‌లో రెడీ అయ్యి చూడాలని ఉంటది కదా! సో, అలా నాకు కొందరు చెప్పారు. ఒకళ్ళు చెప్పారు. సో, వాళ్ళ కోసమైనా ఇలాగ రోజు కాకపోయినా ఫెస్టివల్ డే రోజైనా రెడీ అవ్వాలి కదా అని నేను ఫెస్టివల్ రోజు కష్టపడి ఎర్లీ మార్నింగ్ లేచి నేను రెడీ అవుతాను వాళ్ళ కోసమే. ఎందుకంటే ఇంకా మిగతా రెస్ట్ ఆఫ్ ద డేస్ నేను చాలా లేజీగా ఉంటాను కాబట్టి ఈ ఒక్క రోజైనా వాళ్ళకి సంతోషం ఇద్దాం. మన ఈ ట్రెడిషనల్ లుక్‌తో హ్యాపీనెస్ ఇచ్చేద్దాం. వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా అని. బై ద వే మీ వినాయక చవితి ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? ఎలా జరుపుకున్నారు? మా దగ్గరైతే సూపర్‌గా బానే జరుపుకున్నాం. ఇంట్లో బానే పూజ అయింది. ఇక్కడ స్ట్రీట్‌లో కూడా మా ఏరియాలోను కూడా పూజ బాగానే అయింది. ఆ దేవుడు బ్లెస్సింగ్స్ మనందరికీ ఉండాలని కోరుకుంటున్నాను. హారతి మీరు కూడా తీసుకోండి. మీరు వినాయక చవితి వస్తే ఏం చేస్తారో నాకు తెలీదు కానీ నేను వినాయక చవితి వచ్చిందంటే చాలు ఫస్ట్ ప్రసాదం కోసమే పడి చచ్చిపోతాను నేను. చూసారు కదా ఎలా వెళ్ళిపోతున్నానో క్రౌడ్‌లోకి ప్రసాదం కోసం. ప్రసాదం అండ్ ఎక్కడెక్కడ ఏ వినాయకుడిని పెట్టారో ఎక్స్‌ప్లోర్ చేయడానికి వెళ్ళిపోతాను. అండ్ డీజే కోసం అయితే పెడి చచ్చిపోతాను. డాన్స్. ఆ డాన్సే నాకెక్కువ ఫస్ట్ ఫుడ్ కంట.
తిను మా కోడలి పిల్ల అంటే మా అన్నయ్య కూతురు. నాకు పబ్లిక్‌లో ఉన్నప్పుడు ఆంటీ అంటది. పబ్లిక్‌లో ఉన్నప్పుడు ఆంటీ అని పిలకు. ఇంట్లో మాత్రం పిలిస్తే పిలు. అందరి ముందు అత్త అని పిలివి ప్లీజ్ అని అంటాను. నీకు కనిపించగానే శంఖలో ఎక్కిపోద్ది. ఎదురుగా ఉన్నది వాళ్ళ చెల్లి. చిన్న లిటిల్ పుట్ హర్షిత. దీని పేరు ఇప్సిత. అండ్ నేను వినాయక చవితి రోజు అస్సలు ఫుడ్డే తినలే. ప్రసాదాలతోనే నా కడుపుని నింపేశాను. అంటే కుంభాలు ఏం తినేయలేదు. ఎలాగో ఒక స్పూన్ అలా పులిహోర 2, 3 అలా సంథింగ్ అలా తిన్నాను. ఫుడ్ తినలేదు. ఎందుకో నాకు అంటే నాకు అందరూ పొగిడారు కాబట్టి నీ అవుట్‌ఫిట్ బావుంది. నీ అంతా బావుందని పొగిడారు కాబట్టి ఆ పొగడతంలోనే నేను నా కడుపు నింపేసాను. ఇలాంటి చిల్ పనులు మీరు చేయకండి. మీ హ్యాండ్ వాష్ చేసుకోండి. సరేనా? సరే అయిపోయింది పూజ కదా అని మేమింక స్టార్ట్ చేసాం మా డాన్సింగ్. ఎవ్వడున్నా మేము ఆగేదిలే. మా డాన్స్ అంతే. ఇక్కడ మా ఇంకొక చెల్లి కూడా మిస్ అయిపోయింది. తను రాలేదు కొంచెం హెల్త్ బాలేక. సో, ఇంకేం చేస్తానని నేను ఇదిగో మా పిల్ల బచ్చాగాళ్ళతోని ఇలా డాన్సులు చేసేస్తున్నాను. సో, ఇప్పుడు లాస్ట్‌కి ఒక సాంగ్ పాడతాం. ఆ సాంగ్ పాడినప్పుడు కామెడీ ఏంటంటే రికార్డ్ చేద్దాం అనుకున్నాను. కానీ యాక్చువల్లీ మైక్ ఆన్ చేయలేదు అక్కడ. సో, రికార్డ్ అవ్వలేదు. మేము ఏ సాంగ్ పాడామో మీరు గెస్ చేయండి. గెస్ చేసి కామెంట్‌లో చెప్పండి. ఆ సాంగ్ వినాలనుకుంటే నేను షార్ట్‌లో కూడా పెడతాను. ఆ సాంగ్ వేరే సిస్టర్ దగ్గర ఉందంట. పేరుకే మేము ఒడిస్సాలోనే ఉంటున్నాం కానీ చూసారు కదా మా పంతులు కూడా తెలుగువే, మా మనుషులు కూడా తెలుగునే, మా మాట తెలుగువే, మేము పాట తెలుగే, మా డాన్స్ తెలుగే. అన్నీ తెలుగు ఉంటాయి కానీ మాకే తెలుగు మాట్లాడడం సరిగ్గా రాదు. ఎవడైనా ఈజీగా పట్టేస్తాడు. ఐ మీన్ గెస్ చేస్తాడు నీది ఒడిస్సా కదా అని. అంటే ఒడియా తెలుగు 2 మిక్స్ అవుతున్నట్టు ఉంటాయి. నేను హైదరాబాద్ వెళ్ళాను కాబట్టి ఆంధ్రాలో చదువుకున్నాను కాబట్టి కొంచెం ఆ 3 స్లాంగ్‌లు కలిసుండొచ్చని ఐ థింక్ ఐయామ్ గెస్సింగ్. బట్ మీరు వింటున్నారు కాబట్టి నా స్లాంగ్ మరి మీ ఒపీనియన్ ఏంటో మీరు కామెంట్‌లో చెప్పండి. నాది ఏ స్లాంగ్‌లో కలుస్తుందో నా తెలుగు. అండ్ చూసారు కదా ప్రసాదం ఇస్తున్నాడని మా చెల్లికి చెప్పాను లేదో నాకెందుకు ఇవ్వలేదు ప్రసాదం అని వాళ్ళ చెల్లి గొడవాడుతుంది. దానికి ఒక స్పూన్ సరిపోద్దంట. నాతో ఒక 4, 5 సార్లు అడిగిచ్చింది. ఇక్కడ అందరూ మనవాళ్ళే కదా అడుగు సిగ్గేంటి అంటే లేదక్క నేను చిన్నపిల్లని నాకెవ్వరివ్వరు. నువ్వైతే పెద్దదానివి కదా నీకిస్తారు అన్నారు. ఇక్కడ మైక్ కోసం మేము గొడవాడుకుంటున్నాను. నేను చిన్నపిల్లలతో కూడా గొడవాడతాను. అదేంటో నాకు తెలీదు. నేను పాడుతానంటే నేను పాడుతాను అంటున్నాడు. హే మేము పాడుతాం ఇవ్వరా బాబు అన్నాం. వాళ్ళ నాన్నమ్మ తిడుతుంది. రా పెద్దోళ్ళకి ఇవ్వరా నువ్వేంట్రా మధ్యలో అని వాళ్ళ నాన్నమ్మ తిడుతుంది. అదిగో లాస్ట్‌కి మేము సాంగ్ పాడేసాం. మా వాయిస్ వినలేక చాలామంది ఎక్కడి నుంచి వెళ్ళిపోయారు కూడా. మా ఏరియా మొత్తం మా సాంగ్ విన్నారు. వాళ్ళ రియాక్షన్ ఎలాగుందో వాళ్ళు ఎలా ఉన్నారో ఇప్పుడెళ్ళి ఈవినింగ్ ఎళ్లి కనుక్కోవాలి. అక్కడి వరకు నవ్వొస్తుంది కానీ నవ్వు ఆపుకుంటున్నారు. ఎందుకంటే నేనే అక్కడ పెద్దదాన్ని కాబట్టి ఎవరైనా నవ్వారనుకో ఒక్కొక్కళ్ళకి తిట్టేస్తాను. మా మమ్మీ వాళ్ళైతే నా పాట వినలేక అమ్మో నేను తల్లి నేను భరించలేను వెళ్ళిపోయింది. ఇంట్లోనే వినలేకపోతున్నాను. ఇప్పుడు ఇక్కడ కూడా వినాలని మా మమ్మీ వెళ్ళిపోయారు. అయినా ఇలాంటి వాళ్ళు ఉండాలిలే ఆ బ్యాచ్‌లో ఒక్కలైనా. మా డే 1 ఇలా సెలబ్రేట్ చేసుకున్నాం. మా వినాయక చవితి మీరెలా సెలబ్రేట్ చేసుకున్నారు? కామెంట్‌లో చెప్పండి. మా వినాయక చవితి సెలబ్రేషన్ నచ్చిందా? ఉంటా మరి. బాయ్.